అయితే ఆయన శాస్త్రాల్లో ఉండే నిజాన్ని అందరికీ చెప్పినందుకు ఆయన పైన అబద్ధపు ఆరోపణలతో జైల్లో పెట్టారు. కానీ జైల్లో ఉన్న ఎప్పుడూ ఆయనలో సేవాభావం తగ్గలేదు. ఒకరోజు ఆయన ప్రతిరోజు దినచర్యలాగే ఆయన అమర్ ఉజాలా అనే పేపర్ తేదీ దానిలో ఇలా ఉంది. ఒక వ్యక్తి తన అన్నతో ఫోన్ మాట్లాడుతూ, అన్న, పేదరికం టీబీతో బాధపడుతున్నాను. నా 3 కూతుర్లకు విషం ఇచ్చి నేను కూడా తాగుతున్నాను. మా బాడీస్ని కలుగులో వెతకండి అని అన్నాడు. ఇది సోనిపత్లోని ఒక తండ్రి కథ. ఆర్థిక ఇబ్బందులు, ఆకలి, నిరాశ, రోగం. తన పిల్లలకు విషం ఇచ్చి తాను తాగాడు. ఇది సినిమా కాదు ఫ్రెండ్స్, ఇది నిజం. ఈ వార్త చదివి సంత్ రాంపాల్జీ గారి హృదయం కృంగిపోయింది. అప్పుడే ఆయన ఒక సంకల్పం చేశారు. ఇక ఎవరు ఆకలితో పడుకోకూడదు. అక్కడి నుంచి ప్రారంభమైంది అన్నపూర్ణ ముహిం. ఒక పూట భోజనం, ఒక జీవితం, మన చేతుల్లోనే ఉంది మార్పు నిజం, ఒక మనసు, ఒక అడుగు, ఆకలి లేని లోకం మన లక్ష్యం. భారత్ చంద్రుడిని చేరుకుంది, కానీ ఇక్కడ బిడ్డ ఆకలితో ఏడుస్తుంది. ఇది కథ కాదు, నిజమైనా బడు. మన కళ్ళ ముందే జరుగుతున్న నిజం, చిన్న కళ్ళలో ఆశ ఉంది. ఏడవడం మాత్రమే తెలిసిన ప్రాణం ఎదురు చూసింది, కానీ ఎవరూ రాలేదు. ఇది అదృష్టం అని అనొద్దు, ఇది మన బాధ్యత అని గుర్తించు. ఒక్కసారి గుండెతో ఆలోచించు, నువ్వే మార్పు కావచ్చు. ఒక్క సహాయం, ఒక ఆశ, నీ చిన్న అడుగు పెద్ద మార్పు. ప్రపంచం మారుతుంది మన చేతుల్లోనే. ఇక్కడే మొదలైంది ఒక మార్పు. అన్నపూర్ణ అభియాన్ అనే సేవా మార్గం ఆహారం ఇస్తుంది, ఆకలి తీరు